ఏం నచ్చింది సినిమాలో మెయిన్గా? సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. నాగ చైతన్య యాక్టింగ్ కూడా బాగుంది చాలా. సాంగ్స్ బాగున్నాయి, ఎక్కువ లేదు సాంగ్స్ కానీ ఓకే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతుంది అది ఉంది. అంటే చాలా మంది సినిమా లాగ్ అంటున్నారు. అవును, కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. సాయి పల్లవి డామినేట్ చేసిందా మరి? ఏం లేదు, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఏం నచ్చింది మీకు సినిమాలో మెయిన్గా? బాగానే ఉంది అంతా. డాన్స్ బాగుంది సాయి పల్లవిది. ఓకే. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? అంతగా ఏం లేదు, ప్లస్ పాయింట్స్ కూడా. మరి మైనస్ పాయింట్స్? కొంచెం వార్ జరుగుతుంది, అక్కడ కొంచెం లాగ్ అనిపించింది అంతే. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ సినిమా, లవ్ స్టోరీ ఇది కదా. ప్రతి సీన్స్ మేడం సూపర్. అసలు సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు ఎమోషనల్ అసలు అంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కళ్ళ నీళ్ళు రావు కానీ ప్రతి సీన్స్కి నాకైతే ఏడుపు వచ్చేసింది. అసలు నేను ఎప్పుడు ఏడవా ఆ సీన్స్ చూస్తాను. ఇద్దరి లవ్ స్టోరీ అలా ఏమని చెప్పాలా, ప్రతి సీను ఈ సినిమా చూడకపోతే వేస్ట్. అసలు ప్రతి సీను చంద్రమోహన్ గారు ఆయన పెట్టిన అసలు సీన్స్ ఎంత మంచిగా అంటే అసలు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ చంపేసిండు. ప్రతి సీన్స్ ఎమోషనల్ అయిపోతాం బ్రో. ఇదే కదా సినిమా, ఇదే కదా కంటెంట్. నాగ చైతన్య ఇస్ బ్యాక్, బ్లాక్ బస్టర్ సినిమా తండన్. సూపర్ 1000 కోట్లు వస్తుంది. 10 రోజుల్లో 1000 కోట్లు రాకపోతే నా పేరు రారని మార్చుకుంటా. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, మంచి కంటెంట్ సినిమా తెలుగు వాళ్ళు చూస్తారు. ఎవరు చెప్పిండు సినిమా చూడు మేడం, నెగిటివ్ చెప్పిన నా కొడుకుల మాట ఏదంటే సినిమా చూడండి, మంచి కంటెంట్. ప్రతి సీన్ తెంగిపోతాయి, పుష్ప రికార్డ్ తెంగిపోతాయి గంతే. అసలు ఇది రియల్ స్టోరీ లేక కాదు, రియల్ స్టోరీ. ఒక జీవితం పాకిస్తాన్ వెళ్ళి కూడా ఎన్ని కష్టాలు పడాలో మన తెలుగు వాళ్ళు ఎంత అవమానించినా మనం ఏం చేసినా చూపించిండు. అసలు నాగ చైతన్య విశ్వరూపం. ఏ సినిమాలో ఇంత యాక్టింగ్ చేయలేదు. సాయి పల్లవి గారు సంబంధం మీద ఒట్టు ఈ సినిమా హిట్ అంతే. సంబంధం మీద ఒట్టు ఈ సినిమా హిట్. అసలు ఈ సాయి పల్లవి ఆమెకి నేను వీరాభిమాని, ఆమె దేవత, నా దేవత. ఆమె యాక్టింగ్ స్ప్రింగ్ హైలేసర్ సాంగ్ స్ప్రింగ్ ఎగురుతుంది. హైలేసర్ సాంగ్ అట్లా అవి బుజ్జి తల్లి సాంగ్స్ మాత్రం కళ్ళ నీళ్ళ ఒక్క సాంగ్ సినిమా టికెట్ పెట్టచ్చు. సినిమా మాత్రం సూపర్. కొంచెం బ్యాక్డ్రాప్ ల్యాగ్గా ఉంది, మిగతా మామూలుగా ల్యాగ్ ఉంది కొంచెం. బట్ ఓవరాల్గా యాక్షన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. సాయి పల్లవి అవనివ్వండి, నాగ చైతన్య అవనివ్వండి, మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కొంచెం అంతా స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతి సీను బాగుంది. కొంచెం సెంటిమెంట్ మరీ ఎక్కువ అయింది. లవ్ స్టోరీలో వీళ్ళిద్దరు డ్యాన్స్ ఎంత బాగా చేశారో ఇందులో కూడా చాలా సూపర్గా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. సూపర్ అన్న. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం అది వాళ్ళు ఇచ్చే సెంటిమెంట్, వాళ్ళు ఈవెన్ వేఆర్ ఆల్ ఫ్రమ్ అక్కడి నుంచే కొంచెం అదే చెప్తున్నా బ్రదర్. కొంచెం సినిమా ల్యాగ్ ఉంది కానీ బట్ ఓవరాల్గా ఓకే. చూడొచ్చు, లేదు సినిమా చూడొచ్చు. నాకు తెలిసి లేడీస్ కానీ మీరు చూస్తే డెఫినెట్గా కర్చీఫ్లు పట్టుకోవాల్సింది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. సెంటిమెంట్ వర్క్ అవుతుంది బట్ చెప్పే కదా కొంచెం ల్యాగ్ ఉండడం వల్ల 5 వచ్చాను. లవ్ స్టోరీ ఇప్పుడు జనరేషన్ చూడాల్సిన లవ్ స్టోరీ అండి. అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఈ రోజు ఉంటారు రేపు మర్చిపోతారు. అట్లా కాకుండా వెయిటింగ్ లో లవ్ ఎలా ఉంది అది మంచి న్యాచురల్ ఉంది. రాజులమ్మ జాతర అయితే మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కంట్లో వాటర్ అలానే ఉన్నాయి. డిఎస్పీ అయితే బీజమ్స్ కి గూస్ బంప్స్ అన్నమాట. సూపర్ అసలు, ప్యూర్ లవ్ అన్న. అసలు వ్యాలంటైన్స్ డే కి ది బెస్ట్ మూవీ అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ అన్న. డాన్స్, యాక్టింగ్ మాట్లాడక్కర్లే ఇంకా మామూలుగా లేదు. అసలు కంబ్యాక్ కదన్న, ది బెస్ట్ అన్న. నెక్స్ట్ మూవీస్ అసలు వేరే లెవెల్ ఉంటాయి. నాకు చైతన్య అది చెప్పలేం అన్న, ది బెస్ట్ అన్న. మూవీ అయితే బెస్ట్. కొంచెం వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని చేశారు తప్ప కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ అయితే కాదు. సో దానివల్ల మనం దాంతో కంపేర్ చేయలేం. సో సెకండ్ హాఫ్ ఒకటి కంప్లీట్గా వాళ్ళు సినిమాటిక్ లైబ్రరీ తీసుకొని చేశారు కానీ ఓవరాల్గా బాగానే ఉందన్న. సో ఓవరాల్గా బాగానే ఉంది. సో మనం దాంతో కంపేర్ చేసుకోలేదు. చాలా అసలు ఖర్చు కూడా పడిపోయింది లోపల. చాలా బాగుందన్న. సో
మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి అన్న, చాలా బాగుంది. కానీ సాయి పల్లవి భయ్య పేరు పెట్టదు, ఆమె చిప్పి పడొస్తుంది యాక్టింగ్ లో, అవార్డుల మీద అవార్డులు వస్తాయి ఆమెకు. డామినేట్ అంటే డామినేట్ ఏం లేదు, అంటే ఆమె క్యారెక్టర్ లో విలీనం అయిపోతుంది. హైలైట్స్ భయ్య పాకిస్తాన్కి వాళ్ళకి దొరికినాక జైల్లో మాత్రం హైలైట్ సీన్స్ ఉంటాయి, ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ హైలైట్ సీన్స్ ఉంటాయి. అక్కినేని ఫ్యామిలీకి ఒక పండగ అన్నమాట ఈ 2025. భయ్యా మ్యూజిక్ మాత్రం చిప్పి పడేసి సూపర్ సినిమా, సూపర్ డైరెక్షన్. చందు గారు బాగా తీసిండు భయ్యా సినిమా. ఆయన కెరియర్ లో కూడా బిగ్గెట్ కలెక్షన్స్ వస్తాయి సినిమా. యాక్షన్ ఖతర్నాక్ ఉంది భయ్యా, లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. ఒక మత్స్యకారులు వాళ్ళ తండేలు అంటే ఏంటంటే మత్స్యకారుల గ్రూపులో ఎవరైతే లీడర్ అవుతారో అతనే తండేలు అనమాట. సో అది కొంచెం సినిమా రన్ అప్ అయినాక సెకండ్ నాగచైతన్యానికి వస్తుంది తండేలు అనేది. ఆ తండేలుగా అడుగు పెట్టే కాంచెల్ సినిమా సూపర్ ఉంటుంది. సాంగ్స్ మాత్రం సూపర్. నాగ చైతన్య ఇలాంటి సినిమాలు తీస్తాడు, లవ్ స్టోరీ సినిమాలు తీస్తాడన్న ప్రతి ఒక్క నా కొడుకు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అక్కినేని అభిమానులుగా మమ్మల్ని చాలా రోజుల నుంచి చాలా హింసించారు. అరే అక్కినేని ఫ్యామిలీలో ఒక్క హిట్ కూడా రాదా, మీ ఓడు ఒక్క హిట్ కూడా కొట్టలేడా, అందరు పాన్ ఇండియాలు కొడితే మీ ఓడు అసలు నార్మల్ ఒక హిట్ కూడా కొట్టట్లేదు అని చెప్పి, అలాంటి నా కొడుకు ఎవడన్నా ఉంటే ఒక్కసారి మన తండేల్ సినిమా చూడండి. తండేల్ సినిమా చూస్తే శివుడి దగ్గర ఉన్న తాండవం ఎలా ఆడుతుందో అలా ఆడుతుండు. అసలుకి ఒక్కొక్క సీన్ హైలైట్ ఉంది. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్యకి సినిమా పెద్ద హిట్. ప్రతి ఒక్కటి చెప్తున్నా, వాడేవాడన్నా వీడేవాడన్నా నాగ చైతన్యకి అడ్డేవాడన్నా అన్నట్టుంది సినిమా మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. పాకిస్తాన్ కుక్కల్ని రే పాకిస్తాన్ మిమ్మల్ని ఉచ్చవేయడానికి మా నాగ చేతు బాబు వచ్చాడు. అన్న నిఖిల్ గారితో కార్తికేయ లాంటి సినిమాలు తీయాలి, నా చెన్నై గారితో ఇలాంటి సినిమాలు తీయాలి. రెండు తీయాలి. యాజ్ యూజువల్ సాయి పల్లవి గారి డామినేషన్ ఈ సినిమాలో కూడా ఉంది. నాగ చైతన్య గారికి లేదు కదా, పక్కన ఎవరున్నా సాయి పల్లవి గారు ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. అది డ్యాన్స్ అవని, యాక్టింగ్ అవని, లేకపోతే ఎమోషనల్ సీన్స్ అవని, ఇంకెందులో అయినా అవని. అసలు స్క్రీన్ ప్రెజెన్స్లో నాగ చైతన్య గారి పక్కన ఈజీగా క్లియర్గా సాయి పల్లవి గారి క్లియర్ డామినేషన్. అది అంటే ఆవిడ క్యారెక్టర్స్ అలా చూస్ చేసుకుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆవిడ యాక్టింగ్ చేస్తుంది, దానికి తగ్గట్టు మనకి ఆ డామినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్ళిద్దరికి పెద్ద ప్లస్ పాయింట్ చంద్రమోహన్ రెడ్డి గారు. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు సీక్వెన్సెస్ సెట్ కాలే కదన్నా, అవే పిచ్చి లేపుతాయి మనకి. ఎందుకంటే ఒక చేపలు పట్టే వాళ్ళ కష్టాలు ఏంది అంటే అక్కడ ఒకసారి సముద్రంలో దిగాక వాళ్ళకి బార్డర్స్ ఎలా తెలుసుకోవడం అనేది తుఫాన్లు వచ్చినప్పుడు కష్టం. అది ఇంట్లో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇక్కడ సీ ఫుడ్ హ్యాపీగా తింటూ బతికేస్తారు జనాలు, కానీ మనకు అది వస్తుంది అంటే వాళ్ళ కష్టం. ఆ కష్టం మనకి సినిమాలో ఖచ్చితంగా చాలా క్లియర్గా చూపించారు. అలానే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాక తప్పిపోయాక వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, జైల్లో వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టారు, అవన్నీ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా చూపించారు. అయితే చాలా బాగుంది. అది లైన్స్ వచ్చాయి, చెయ్యి చెదరగొట్టావు, చీల్చి చెండాడు, చిరునవ్వులు చిందించావు, ఛిద్రం చేసావు, పిండి పిప్పించేసావు, చరిస్మా చూపించావు. ఈ మూవీతో 2 years పడ్డ కష్టానికి ఆయన ప్రతిఫలం ఈ మూవీతో కనపడింది. నిజంగా ఏ మూవీ తీసుకున్నా ఈ మూవీ ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి. అంతకుముందు సాయి పల్లవి నాగ చైతన్య మూవీ చూసాం, కెమిస్ట్రీ ఎంత బాగా పండిందో. ఈ మూవీ అంతకు మించి ఉంది, చాలా హ్యాపీ ఉంది. సాయి పల్లవి గారు నిజంగా చూస్ చేసే సబ్జెక్ట్స్ కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతకుముందు అమరావతి చూసాం, ఇప్పుడు ఈ సబ్జెక్టు రియల్ లైఫ్ స్టోరీ తీసుకొని చాలా బాగుంది. ఒక కంట్రీ పోతే మళ్ళీ రిటర్న్ రావడమే కష్టం, ఇంకా పాకిస్తాన్ పోతే ఇంకా ఘోరమే, ఇంకా రిటర్న్ అస్సలు ఆశలు వదులుకోవాలి. ఆ టైంలో ఫ్యామిలీ కానీ లవ్ స్టోరీ అప్పుడు ఆ ఫీల్ చాలా చక్కగా చూపెట్టారు. సీన్ టు స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ అయ్యేలా గవర్నమెంట్ పనితీరు, మళ్ళీ నావికా దళం రెస్పాండ్ అయ్యే తీరు, సముద్రంలో గస్తీ కాయడం అవన్నీ చాలా చక్కగా చూపెట్టారు. సముద్రం మీద విజువల్స్ చాలా చక్కగా, విలేజ్ బ్యాక్ ట్రాక్ కానీ ఆయన గెటప్స్ నిజంగా యాస చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ సీన్ అస్సలు బోర్ కొట్టదు. థియేటర్లో అయితే నాకైతే స్క్రీన్ మీద చూసినప్పుడు గోలలు నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అవుతాం ఫీల్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మూవీ. ఫ్యాన్స్కి నాగ చైతన్య గారికి ఆయన కెరియర్ బెస్ట్ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లో. 100% లవ్, అది ఒక డిఫరెంట్ లవ్ జోనర్, ఇది ఒక రియల్ లైఫ్ లవ్ జోనర్.
సినిమాలో ఆయన యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ హైలైట్ మూవీకి. రంగస్థలం నాకు ఎక్కడ అనిపించలేదు బ్రో, నేనే ఒక మెగా అభిమాని, నేను జెన్యున్గా చెప్తాను. గేమ్ చేంజర్ యావరేజ్ అని చెప్పాను, యావరేజ్గా ఉంది. తాండేల్ మూవీ బ్లాక్ బస్టర్, సినిమాలో ఆయన కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. హైలైట్స్లో 2 సాంగ్స్, ఏదైతే హైలైట్స్లో సాంగ్ బుజ్జి బుజ్జి తల్లి సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవ్రీవేర్ మూవీ ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు సినిమా చాలా బాగా ఎలివేట్ అవుద్ది. అలాగే ఇది యాక్షన్ మూవీ కాదు, చైతన్య గారిని యాక్షన్ ఫైటింగ్స్తో లేపడానికి. లవ్ స్టోరీ కాబట్టి కథా కంటెంట్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేశారు. లవ్ స్టోరీ ఈ ఫిబ్రవరికి మాత్రం కంపల్సరీ చూడాల్సిన సినిమా లవ్ స్టోరీ. ఎన్ని సినిమాలన్నీ వస్తాయి కానీ లవ్ స్టోరీ మాత్రం కంపల్సరీ చూడాలి. లైఫ్ లాంగ్ తండేల్ మూవీ లవ్ స్టోరీ. ఎస్, ఎలా అనిపించింది అన్న సినిమా? సినిమా చాలా బాగున్నది. సినిమా తండేల్ అంటే ఓన్లీ సినిమానే కాదు, లీడర్షిప్ అనేది చాలా గుర్తు చేసిండు. తండేల్ అనేది లవ్ స్టోరీలో భాగంగా ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో జరిగే ఏదైతే యుద్ధాలు ఉంటాయో అది కూడా ఒక భాగంగా చూపించిండు. దాంతోపాటు నాగ చైతన్య చాలా స్ప్రింగ్ లాగా డ్యాన్స్ చేసింది. స్ప్రింగ్ అంటే కాదు, స్ప్రింగ్ అంటే మనుషులకి సంబంధం లేకుండా డ్యాన్స్ చేసింది. డిఎస్పి మ్యూజిక్ అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయిన కాంచెల్ ఎండింగ్ వరకు ఒక మ్యూజికల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అనేది చాలా బాగున్నది. సందీప్ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా, చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా తండేల్ అనేది చాలా బాగుంది.